అది తెలుసు. నన్ను ఊరికే నా దగ్గరకు వచ్చి అది కావాలి ఇది కావాలి అది కావాలి డిమాండ్ చేయొద్దు. నిజంగా నువ్వు నాకు ప్రియమైనది ఎప్పుడు అవుతావంటే ఈ కొబ్బరికాయలు కొట్టి ముఖస్థుతి చేస్తే కాదు. అవి చేసుకో, నా పైన నీకు విశ్వాసం కలగాలి. ఎందువల్లంటే ప్రతిసారి నీతో వచ్చి మాట్లాడలేను కదా, అసలు ప్రతి ఒక్కరికి ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తే అది కావదు. ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే ఒక సంవత్సరం అన్నా నువ్వు చేయంటే అయ్యి బాబాయ్ ఈ సంవత్సరం లోపల ఎవరిని షార్ట్ టెక్నిక్ చెప్తారా అని చెప్పి ఇంకో దగ్గరికి ప్రయత్నిస్తారు కదా. అంటే అంత ఓపిక లేదు. కాబట్టి నువ్వు ఇన్స్టెంట్గా కావాలనుకునేటివి ఇన్స్టెంట్గా ఉంటాయి, అవి కూడా ఉన్నాయి, ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి. కానీ అవి నీకు ప్రయోజనం లేదు, అవి వస్తాయిపోతుంటాయి. కానీ నిజంగా నీకు ఉపయోగపడేటువంటి ఫలితం కావాలి అంటే కొంత చేయాలి. నిజంగా అప్పుడు నాకు నిజమైన భక్తుడుగా ఎవరు కావాలంటే అందరూ భక్తులే. భక్తులు అభక్తులు గ్రూపులో భక్తులు మంచివాళ్లే. భక్తుల్లో ఇంకా ప్రియమైన వాళ్ళు ఎవరు అంటే నన్ను పొగిడేవాళ్ళు, నాకు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు భక్తులు, గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరు నాకు ఇష్టమైన వాళ్ళు? నేను చెప్పిన పని చేసేవాళ్ళు. నేను చెప్పిన పని చేసేవాళ్ళు నాకు భక్తులు. నాకు ఉండేటి వాళ్ళు చెప్పకపోయినా నాకు పోతాయా? నా విభూతులు, నా యొక్క శక్తి, గొప్పతనాలు వాళ్ళు చెప్పలేదంటే నా దగ్గర నుంచి పోతాయేమిటి? పోవు. దానివల్ల నీకు వచ్చేదేంటి? నువ్వు నిజంగా నాకు ప్రీతిపాత్రుడు కావాలంటే నేను ఎలా జీవించాలో అది నేను చెప్పాను కదా, అలా జీవించు. అప్పుడు నువ్వు నాకు ప్రీతిపాత్రుడు అవుతావు. దానికోసం ఇప్పటి వరకు నువ్వు పట్టి పెట్టుకునేటివి డిటాచ్ చేయి, కావాల్సినటివికి అటాచ్ చేయి. అప్పుడు నాకు ప్రియం అవుతావు. దానికోసం మాకు ఏమిటండి అటాచ్ చేయాలి, ఏం డిటాచ్ చేయాలంటే ఆయన ఓపికగా భగవద్గీత అంటే 16వ అధ్యాయాన్ని కేటాయించాడు. దైవ అసుర సంపద విభాగం. భక్తి యోగంలో ఉత్తమ భక్తుని లక్షణాలు, 2వ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞ లక్షణాలు. అద్భుతమైనటువంటి విభాగాలు. ఇప్పుడు 13వ అధ్యాయం నుంచి అన్ని విభాగాలే అక్కడ. ఆ క్లాసిఫికేషన్లో నీకు ఏవి లోవర్గా అనిపి అన్ని మంచివే అక్కడ. మళ్ళీ ఆయన చెప్పలేదు దుష్టభావం కానీ అని ఆయన చెప్పలే. ఆయన వీటికన్నా అవి బెటర్గా ఉండే పట్టుకో, బెటర్ కానటి గుడ్గా ఉండేటి వదులుకో. అది అటాచ్మెంట్, డిటాచ్మెంట్. దాన్నే మనం ఆత్మ విషయేషు రక్తి అంటే బెటర్ థింగ్స్కి బి రక్తి అంటే బి అటాచ్మెంట్. అనాత్మ వస్తువులు సెకండరీ థింగ్స్ విరక్తి, మెయింటైన్ డిస్లైక్ యాటిట్యూడ్. ఇది ఉంటే మనం ఎప్పుడు ఆన్వర్డ్ జర్నీ, నాట్ బ్యాక్వర్డ్ జర్నీ. అది మన జీవితంలో. అందుకు పెద్దలన్నీ వెరైటీస్ చెప్పి వెరైటీస్ వాళ్ళ ఇదిలో మనం నేర్చుకొని ముందుకెళ్తూ ఉంటాం.